Yeah, first movie is Nakili, second Dr. Salim, this is Bichagadu, then comes Saitan, Yamadu, then Dr. Salim Part 2, which will be releasing on August. Then for coming Deepavali, I am releasing a film called Yamadu. Then after that, I am releasing my next movie, Dr. Salim Part 2. Part 2 will be coming. And I'll start acting in direct Telugu films very soon. And next time when I come and meet you, I will speak in Telugu, proper Telugu. Thank you so much for supporting me. Okay, namaskaram. First of all, అందరికీ థ్యాంక్స్ అ లాట్. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు అందరూ. మేము ఫస్ట్ వీక్ స్లోగా ఉంటే కలెక్షన్స్ అనుకున్నాం, కానీ మీ దెబ్బకి అందరూ స్క్రీన్స్ పెంచేశారు. జనరల్లీ మెయిన్ థియేటర్స్ కాల్ చేయడం కాదు, థియేటర్స్ వాళ్ళు మాకు కాల్ చేసి ఇంకా స్క్రీన్స్ ఎక్కువ కావాలంటున్నారు. దట్ ఈస్ జస్ట్ పాసిబుల్ బికాస్ ఇట్ వాస్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ అ లాట్ అందరూ. ప్లీజ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి మంచి సినిమాలు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మేమందరం ఒకటే ఇంటెన్షన్ మీద ఈ సినిమా రిలీజ్ చేసాం. ఈ మధ్య వచ్చే రొటీన్ సినిమాలు, ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలైనా రొటీన్ చూసి ఎక్కడో చూసినట్టు ఉన్నాయి అంటున్నారు. కానీ అలాంటి దానికి చాలామంది కొత్తదనం కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం మేము ఈ ప్రయత్నం చేసాం. మీ అందరికి ఇంత మంచి సినిమా అందించాలనే బాధ్యతతో తీసుకొచ్చాం. సో ఇట్లాంటి మంచి సినిమాలు తెలుగు జనాలు ఎప్పుడు ఆదరించారు, అదే కాన్ఫిడెన్స్తో ఈసారి కూడా ఆదరిస్తారని మేము రిలీజ్ చేసాం. మీరు వన్స్ అగైన్ యూ ప్రూవ్ దట్ తెలుగు ఆడియన్స్ క్యాన్ యాక్సెప్ట్. ఇవాళ పొద్దున చాలా మంది ఇవాళ పొద్దున నేను ఫస్ట్ టైటిల్ చెప్పినప్పుడు చాలా మంది ఏంటి బిచ్చగాడు అది ఇది అన్నారు. కానీ మీరందరూ వాళ్ళందరినీ తప్పుగా ప్రూవ్ చేశారు. నేను అదే కాన్ఫిడెంట్గా చెప్తున్నా, లేదు ఈ సినిమాకి టైటిలే హైలైట్ అవుతుంది, బిచ్చగాడు ఈజ్ ద బెస్ట్ టైటిల్ ఫర్ దిస్ మూవీ అని చెప్పేసి. హీరో పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పనవసరం లేదు, హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మీరందరూ ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ ఆయన పర్ఫార్మెన్స్ చూసే వచ్చారు, లేకపోతే మీరు ఎవరు ఇక్కడ ఉండరు. క్లైమాక్స్ చూడండి, మీరు ఇప్పుడు ఏదో చెప్తున్నారో దానికి మీరే టెన్షన్ పడేటట్టు ఉంటాయి సీన్స్ క్లైమాక్స్ లో. సో అప్పుడు ఒక 5 minutes 10 minutes ముందు అమ్మాయి కావాలా అమ్మ కావాలా అనేది మీరే డిసైడ్ చేయండి. సిచ్యువేషన్ అలా ఉంటుంది. సో బేసికలీ విజయ్ ఆంటనీ గారి టాలెంట్ గురించి చెప్పాలంటే, ఎంతమంది మన తెలుగు హీరోలు స్టేజ్ మీద ఎక్కి ఇంత ధైర్యంగా తెలుగు పాట పాడగలరు. సో ఆయన టాలెంట్ ఎంత ఉందో అక్కడే ప్రూవ్ అవుతుంది. సో ఇంకా ఆయన తెలుగు నేర్చుకుంటే ఇంకా కుమ్మేస్తారు. సో థ్యాంక్స్ అ లాట్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇంతే ఉండాలి. డెఫినెట్గా ఇంకా వచ్చే సినిమాలు ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.